అందరికీ నమస్కారం. అమ్మా ప్రసాద్. ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. ఎందరో నాయకులను చూసాం, ఎందరో ముఖ్యమంత్రులను చూసాం. ఎవరి పొందాలో వారు అభివృద్ధి చేశారు. కానీ నిత్య కృషి వలుడు విద్య, వైద్యం, ఆరోగ్యం, పరిశ్రమలు, ఐటీ అనుకుంటూ నిత్యం ప్రజల గురించి 15-16 గంటలు ఆలోచించే ఏకైక నాయకుడు భారతదేశం మొత్తం మీద నారా చంద్రబాబు నాయుడు గారు. ఇది నిజం. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి ప్రపంచవ్యాప్త గుర్తింపు రావటం అనేది మామూలు విషయం కాదు. అది ఒక రోజులోనూ, ఒక నెలలోనూ, ఒక సంవత్సరంలోనూ రాదు. ఒక 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చరిత్రలో అభివృద్ధి ధ్యేయంగా అన్ని రంగాల గురించి, ప్రజల గురించి ఆలోచిస్తూ అనునిత్యం పడే శ్రమలోంచి వచ్చిన పేరది. మొన్న ఆరోగ్య సూత్రాలు కూడా చెప్పి ప్రజలు ఎలా ఆరోగ్యంగా ఉండాలో కూడా చెప్పారు. అట్లాంటి నాయకుడు తెలుగు ప్రజలకి దొరకటం అనేది తెలుగు ప్రజలు చేసుకున్న అదృష్టం. ఈరోజు ఏప్రిల్ 20 చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు. నిండు నూరేళ్లు హ్యాపీగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని, మరింత ప్రజాసేవ చేయాలని నేను నమ్మిన కనకదుర్గమ్మ తల్లిని ప్రార్థిస్తూ లాంగ్ లివ్ చంద్రబాబు నాయుడు గారు. అందరికీ సిబిఎన్ అంటే చంద్రబాబు నాయుడు గారు. కానీ నాకు తెలుస్తున్న సిబిఎన్ అంటే, నా ఆలోచనలో వచ్చిన సిబిఎన్ అంటే, సి అంటే క్యారెక్టర్, బి అంటే బ్యాలెన్స్, ఎన్ అంటే నోబుల్. 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చరిత్రలో ఎన్నో కోపాలు, తాపాలు, ఆవేశాలు ఎన్నో ఉంటాయి. కానీ క్యారెక్టర్ని బ్యాలెన్స్ చేసుకుంటూ నోబుల్గా ఉండటం, ఆదర్శంగా ఉండటం ఒక్క చంద్రబాబు నాయుడు గారి వల్లే అయింది. లాంగ్ లివ్ చంద్రబాబు నాయుడు గారు. జై తెలుగుదేశం. అమ్మా ప్రసాద్.